ఈ రోజు మన వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే తెలుసుకుందాం అండి. మనం ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ బైక్ కొంటే ఎస్పెషల్గా రిజిస్ట్రేషన్ మోడల్స్ ఓలా కానీ టీవీఎస్ కానీ ఏతర్ కానీ బజాజ్ కానీ లేకపోతే మనకి సింపుల్ వన్ కానీ లేకపోతే మనకి బైక్స్లో రివాల్ట్ RV400 ఇటువంటి బైక్స్ ఏదైనా కొనుగోలు చేస్తే ఒక రాష్ట్రంలో ఏమో తక్కువకు లభిస్తుంది, ఒక 20,000 రూపాయలు తక్కువ ఎక్స్ షోరూమ్ కాస్ట్ అమ్ముతున్నారు. బట్ ఇంకొన్ని రాష్ట్రాల్లో 20,000 రూపాయలు ఎక్కువ కాస్ట్కి అయితే అమ్ముతున్నారు. దీనికి వెనకాల కారణం ఏంటి, అసలు ఎందుకు ఎక్స్ షోరూమ్ ప్రైజెస్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ కానీ ఎలక్ట్రిక్ బైక్స్లో ప్రైజెస్ ఎందుకు తేడా వస్తుంది, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఏ రాష్ట్రాల్లో చాలా చవకగా ఎలక్ట్రిక్ స్కూటర్లు బైకులు దొరుకుతున్నాయి, ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ విషయం, అసలు ఒక రాష్ట్రంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కానీ ఎలక్ట్రిక్ బైక్ రేట్లు తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తో పాటుగా కొన్ని రాష్ట్రాలు స్టేట్ సబ్సిడీని అందిస్తున్నాయి. సో ఈ స్టేట్ సబ్సిడీని అందించే రాష్ట్రాల్లో మాత్రమే మనకి ఎక్స్ షోరూమ్ కాస్ట్ అనేది తక్కువ లభిస్తుంది. ఢిల్లీ, అస్సాం, ఒరిస్సా, చండీగఢ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, బీహార్ ఇలా ఈ పర్టికులర్ రాష్ట్రాల్లో అయితే స్టేట్ గవర్నమెంట్ అదనంగా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ అందిస్తుంది అనమాట. ప్రజెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్న సబ్సిడీ చూసుకున్నట్లయితే PM-E డ్రైవ్ అనే సబ్సిడీని అందజేస్తుంది అనమాట. సో PM-E డ్రైవ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫర్ చేస్తున్న సబ్సిడీ. ప్రీవియస్గా దీన్నే మన ఫేమ్ టు స్కీమ్ అని కూడా పిలుచుకునే వాళ్ళు దాన్ని PM-E డ్రైవ్ కింద మార్చారు. ఇంతకు ముందు వరకు EMPS ఉండేది, దాన్ని PM-E డ్రైవ్ కింద ఇచ్చారు. యాజ్ ఆఫ్ ను మనం PM-E డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద 10,000 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ కన్నా ఎక్కువ సబ్సిడీని అందిస్తున్నాయి అనమాట. జస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఓలాన్ కానీ ఏతర్ కానీ టీవీఎస్ కానీ బజాజ్ కానీ బీగాస్ కానీ ఈ అన్ని కంపెనీస్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ₹1,00,000 అనుకుందాం. కానీ ఇప్పుడు అదే ₹1,00,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ ఉన్న స్కూటర్ ఢిల్లీలో అయితే ఒక 30,000 రూపాయలు తక్కువకు లభిస్తుంది, అంటే 70,000కి లభించాలి. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, ఢిల్లీలో 70,000కి లభించదు, 80,000కి లభిస్తుంది. మరి ఎందుకు 30,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది కదా అనుకోవచ్చు. కాకపోతే ఢిల్లీలో మొన్నటి వరకు అయితే రోడ్ ట్యాక్స్ ఏమి ఉండేది కాదు, బట్ ఇప్పుడు రీసెంట్ గా ఎలక్ట్రిక్ 2 వీలర్స్ మీద రోడ్ ట్యాక్స్ విధించడం జరిగింది. సో రోడ్ ట్యాక్స్ 12% వరకు ఉంది కాబట్టి మనకు 30,000 రూపాయలు బ్యాటరీ ప్యాక్ మీద సబ్సిడీ ఇచ్చినప్పటికీ రోడ్ ట్యాక్స్ విధించడం వల్ల అది కొంచెం పెరిగిపోతుంది అనమాట ఆ ప్రైస్. బట్ ఓవరాల్ గా బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మీద ఎక్కువ సబ్సిడీ ఇస్తుంది మాత్రం ఢిల్లీలో కిలోవాట్ అవర్ కి 5,000 రూపాయలు చొప్పున హైయెస్ట్ 30,000 రూపాయల వరకు సబ్సిడీ వస్తుంది అనమాట. సో మేజర్ గా బ్యాటరీ ప్యాక్ ఆధారంగా అత్యధిక సబ్సిడీ వస్తుంది ఢిల్లీ రాష్ట్రంలో వస్తుంది అనమాట. నెక్స్ట్ అస్సాం చూసుకుంటే అస్సాం రాష్ట్రంలో కూడా ఎలక్ట్రిక్ 2 వీలర్ కి మాక్సిమం సబ్సిడీ వచ్చి 20,000 రూపాయల సబ్సిడీ వస్తుంది అనమాట. 1 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్న 20,000 రూపాయల సబ్సిడీ వస్తుంది, 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్న 20,000 రూపాయల సబ్సిడీ వస్తుంది. దీనికి కారణం వీళ్ళకున్న రూల్ ఏంటంటే ఎక్స్ షోరూమ్ కాస్ట్ లో 40% సబ్సిడీ ఇస్తున్నారు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, ₹1,00,000 ఎలక్ట్రిక్ స్కూటర్ కాస్ట్ ఉందనుకోండి, అందులో ఐదర్ 40% ఆఫ్ ది ఎక్స్ షోరూమ్ కాస్ట్, లేదంటే మాక్సిమం 20,000 రూపాయల సబ్సిడీ. సో 40% ₹1,00,000 ఎంత అయిపోతుంది, 40,000 రూపాయలు అయిపోతుంది. అప్పుడు మినిమం చూస్తారు 20,000 రూపాయలు. సో అలాగా 20,000 మాక్సిమం అస్సాం రాష్ట్రంలో వస్తుంది. నెక్స్ట్ ఒరిస్సా రాష్ట్రంలో అయితే కిలోవాట్ అవర్ కి 5,000 రూపాయలు చొప్పున హైయెస్ట్ 20,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అంటే ఉదాహరణకి వాళ్ళు ఆఫర్ చేసే బ్యాటరీ ప్యాక్ లో 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉందండి, 10,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అదే మనకి 4 కిలోవాట్ అవర్ అరౌండ్ 4 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉంటే అప్ టు 20,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ చండీగఢ్ లో చూసుకున్నట్లయితే స్టార్టింగ్ 10,000 రూపాయల నుంచి మాక్సిమం వచ్చి 15,400 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు, అది కూడా మరి బ్యాటరీ ప్యాక్ ఆధారంగానే. నెక్స్ట్ ఛత్తీస్గఢ్ లో 10,000 రూపాయల నుంచి 14,700 రూపాయల వరకు మాక్సిమం సబ్సిడీ, అది కూడా బ్యాటరీ ప్యాక్ ఆధారంగానే ఆ సబ్సిడీ అందిస్తున్నారు. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ లో అయితే 5,000 రూపాయలు మినిమం సబ్సిడీ, అంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఆధారంగానే మినిమం 5,000 రూపాయల నుంచి మాక్సిమం 10,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. నెక్స్ట్ రాజస్థాన్ లో మాక్సిమం డైరెక్ట్ ఇచ్చే సబ్సిడీ వచ్చి 10,000 రూపాయల వరకు మాక్సిమం ఇస్తున్న సబ్సిడీ. నెక్స్ట్ పంజాబ్ రాష్ట్రంలో 10,000 రూపాయల సబ్సిడీ మాక్సిమం ఇచ్చేది, బట్ కిలోవాట్ అవర్ చెప్పని చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఒకవేళ ఆ స్కూటర్లో కానీ బైక్లో కానీ 2 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తారనుకోండి, అప్పుడు 6,000 రూపాయలు మాత్రం సబ్సిడీ వస్తుంది అనమాట. నెక్స్ట్ బీహార్ రాష్ట్రంలో అయితే డైరెక్ట్ గా ఇస్తుంది 7,500 రూపాయలు సబ్సిడీ అనమాట స్టేట్ గవర్నమెంట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది బ్యాటరీ ప్యాక్. అది 1 కిలోవాట్ అవర్ 2 కిలోవాట్ అవర్ నుండి, బట్ దానికి మాక్సిమం వచ్చేది 7,500 రూపాయలు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే PM-E డ్రైవ్ అదనంగా స్టేట్ గవర్నమెంట్లు ఇస్తున్న సబ్సిడీ వల్లే ఆ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత చవకగా మారుతున్నాయి అనమాట. సో అది ఫస్ట్ రీజన్. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన పొరుగు రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు చూసుకుందాం. ఇక్కడ ఈ 4 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా మనకి అదనంగా స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వట్లేదు అనమాట. స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కేవలం 10,000 రూపాయలు మాత్రమే వస్తుంది. అయితే ఇక్కడ ఏపీలో మరింత ఎక్కువగా ప్రైస్ ఉండడానికి కారణం ఏంటి, ఏపీలో రోడ్ ట్యాక్స్ అనేది ఉంది ప్రజెంట్ ఎలక్ట్రిక్ 2 వీలర్ మీద. అందుకని ఏపీ పరంగా చూసుకున్నట్లయితే యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఆన్ రోడ్ ప్రైస్లో రేటు పెరుగుతుంది అనమాట.
మీకు ఇందాక చెప్పినట్టుగా ఢిల్లీలో సబ్సిడీ ఇచ్చారు, బట్ అట్ ది సేమ్ టైం రోడ్ ట్యాక్స్ పడడం వల్ల ఆ సబ్సిడీ 30,000 అయినా కూడా దాన్ని మళ్ళీ రోడ్ ట్యాక్స్ అదనంగా ఉండడం వల్ల అది కొంచెం అమౌంట్ తగ్గిపోతుంది అనమాట. ఇది మెయిన్ కారణం అనమాట. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ రేటు ఎక్స్-షోరూమ్ కాస్ట్ పెట్టడానికి, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ రేటు ఉండడానికి అదే రీజను. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఏం మార్పు లేదు, బట్ స్టేట్ గవర్నమెంట్ ఎడిషనల్గా వాళ్ళ లోకల్గా కూడా కస్టమర్లకి బెనిఫిట్ చూపించడం కోసం వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం వల్ల అక్కడ ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది అన్నమాట. ఇది ఎలక్ట్రిక్ 2-వీలర్ సంబంధించిన ఎక్స్-షోరూమ్ కాస్ట్ ఏ రాష్ట్రంలో చాలా తక్కువగా లభిస్తుంది అనేది పూర్తి సమాచారం. అయితే ఇంకొక లాస్ట్ వీడియో ఎండ్ చేసే ముందు మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, కొంతమంది ఏం చేస్తారంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాత సరే నాకు మా చుట్టాలు ఢిల్లీలోనూ, అస్సాంలోనూ, ఒరిస్సాలో ఉంటారు కదా, అక్కడ నుంచి నేను బండి తెచ్చేసుకుని వాడేసుకోవచ్చు కదా, నాకు తగ్గుతుందని అనుకుంటారు. బట్ అలా చేయకండి మ్యాక్సిమం. ఎందుకంటే మీరు బండిని వేరే చోటని తెచ్చుకున్నారు, సర్వీస్ మళ్ళీ ఆ ప్రదేశంలో ఇచ్చే అవకాశం తక్కువ కనిపిస్తుంది. ఈ రోజు మనం కొనుక్కున్న షోరూమ్ దగ్గర చాలాసార్లు సర్వీస్ నెగ్లెక్ట్ చేస్తున్న పరిస్థితి. అటువంటిది మన తెలియని ఒక రాష్ట్రం నుంచి బండి తెచ్చుకోవడం, మళ్ళీ ఆ భాష సరిగ్గా అర్థం కాక సర్వీస్ ఇవ్వకపోవడం, మళ్ళీ ఇబ్బందులు పడతారు. కొన్నిసార్లు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే టైంలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఇబ్బందులు తెచ్చుకోకండి. ఆ రాష్ట్రాల్లో ఉంటే కనుక మీరు తీసుకొని తప్పిస్తే మాక్సిమం ఎలిమినేట్ చేయండి. వేరే చోటని తెచ్చుకొని మళ్ళీ అక్కడి నుంచి పార్ట్స్ లేకపోతే సర్వీస్ ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, అండ్ డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరడా ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరడా రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.